తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యాలయాన్ని ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. దాన్ని 69 ఉద్యమ నాయకుడు కుండస్వామి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు రాష్ట్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లాల నాయకురాలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మా మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి నాయకురాలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమకారులారా, గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటాం. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ సంఘంలో పనిచేస్తున్నా, ఏ పార్టీలో ఉన్నా మనందరం ఒకటే కుటుంబం. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా చేసుకొని పనిచేయటం వల్లనే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హామీ పెట్టడంలో ముఖ్య భూమిక పోషించింది మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. అదేవిధంగా ఉద్యమకారులను విస్మరించినటువంటి కేసీఆర్ గారిని ఓడించటంలో కూడా ముఖ్య భూమిక పోషించింది మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. కాబట్టి ఈ 250 గజాల స్థలం హామీని కూడా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేస్తారనే నమ్మకం కూడా మా ఉద్యమకారుల అందరికీ కూడా ఉన్నది. తప్పకుండా మీరు చేయాలి. ఎందుకంటే మొట్టమొదటిగా మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఉద్యమకారులకే. ఎందుకంటే ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉండబట్టే ఇలా మీకు పదవులు కానీ మీరు అన్నీ అనుభవిస్తున్నారంటే ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాల వల్లనే. కాబట్టి మీరు మొట్టమొదటి ప్రాధాన్యతగా తీసుకోవాల్సింది తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని. 6 గ్యారంటీ హామీలలో మీరు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ హామీని సెప్టెంబర్ 17 లోపు మీరు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్య అంశం ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 17 వస్తే మా యొక్క 6వ ఆవిర్భావ సదస్సు ఉంటుంది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఈ సందర్భంగా ఈరోజు ఉద్యమకారులందరూ కూడా ఒక మంచి సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాం. సెప్టెంబర్ 15వ తారీఖున తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకి ఆత్మీయ ఘన సన్మానాన్ని రవీంద్ర భారతిలో సెప్టెంబర్ 15వ తారీఖున ఆ రోజు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆ యొక్క ఘన సన్మానానికి మన మంత్రుల్ని, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించి ఉద్యమం కోసం పోరాటాలు చేసినట్టు ఉద్యమకారులందరినీ కూడా గౌరవించుకోవాలని ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారులు కూడా మీరు మా యొక్క ఉద్యమకారుల ఫోరం అక్కడ ఉన్నటువంటి జిల్లాల కన్వీనర్లకి, నాయకులకి మీ యొక్క డీటెయిల్స్ అక్కడ వాళ్ళకి పంపించి రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీకు వివరాలు అందుబాటులో లేని వాళ్ళు మనకి మా యొక్క రాష్ట్ర కమిటీ కూడా మీరు తెలియజేయవచ్చు. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా ఈ యొక్క సెప్టెంబర్ 15 ఆ యొక్క ఆత్మగౌరవ సదస్సుని, ఉద్యమకారుల యొక్క ఘన సన్మాన సదస్సుని విజయవంతం చేసుకోవడం పనిచేస్తాం. ఆ సందర్భంగా ఉద్యమకారుల యొక్క ఐక్యత ఏందో ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు కూడా హైదరాబాద్లో వేలాది మంది ఉద్యమకారులని ఇక్కడికి తరలించి ఉద్యమకారుల యొక్క సంఘీభావాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకి తెలియజేస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఇదే స్పిరిట్తో పనిచేసామో అందరం కూడా కలిసి పనిచేద్దాం. కాబట్టి మనకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ఆ ఒక్క హామీనే కాదు, ఈరోజు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు. ఈరోజు అప్పుడు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఆధిపత్యంలో ఈరోజు కూడా అంతే ఉన్నది. కాబట్టి మన అందరం కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మా ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఈ 5 సంవత్సరాలు కాదు, రాబోయే రోజుల్లో 30 సంవత్సరాలు పైగా మీ ప్రభుత్వం ఉండేటట్టు కూడా ఉద్యమకారులందరూ మీకు అండగా ఉంటారు. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిందే ఉద్యమకారులు, కేసీఆర్ గారిని నాయకుడు చేసిందే ఉద్యమకారులు. కానీ ఈరోజు కేసీఆర్ని ఓడించింది కూడా ఉద్యమకారులే, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది కూడా ఉద్యమకారులే. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలో, ఏ నాయకుడు గెలవాలో మొత్తం డిసైడ్ చేసేది కేవలం ఉద్యమకారులు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా రాజకీయ నాయకులు హెచ్చరిక చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు కార్పొరేట్ వర్గాలు ధనవంతులు వస్తే మా పార్టీలు గెలుస్తాయని. కాదు, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు తలుచుకుంటే ఏ పార్టీ గెలవాలో ఓడించాలో ఆ సత్తాను కూడా చూపెట్టగలుగుతాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మరి లోకల్ బాడీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరు ఉద్యమకాల అంశాన్ని త్వరగా మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఉద్యమకాలు ఇప్పుడు కూడా కొంతమంది మొదలు పెడుతున్నారు, ఎందుకు ఇంకా 6 నెలలు అయిపోయింది, మరి రేవంత్ రెడ్డి గారు కనీసం ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అని చెప్పడం లేదని కొంతమంది ఉద్యమకాలు కూడా బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించి తప్పకుండా దీన్ని చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం కమిటీ, తెలంగాణ ఉద్యమకాల ఫోరం జెండా ఎగరబోతుంది. ప్రతి మండలంలో కూడా వివిధ రాజకీయ పార్టీలో వివిధ సంఘాలు ఉన్నటువంటి ఉద్యమకారులు అందరినీ కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం దాంట్లో చేర్చి ఒక బలమైన ప్రజా సంఘంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేసే సంఘంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాల కోసం పనిచేసే సంఘంగా ఉద్యమకాల ఫోరం ఉంటుందని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఇది చిన్నదైన ఆఫీస్ ఇక్కడ మొదలుపెట్టినాం, దీన్ని త్వరలో కూడా మనము వీలైతే మిగతా వాళ్ళ సహకారం తీసుకొని సెంటర్ ప్లేస్లు చేస్తాం. అప్పటి వరకు ఈ ఆల్వాళ్ళు ఉన్నటువంటి ఆఫీసును మనం అందరం వినియోగించుకుందాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యమకాల ఫోరం నాయకులు కానీ ఉద్యమకారులు కానీ మీరు ఎనీ టైంలో కూడా ఇక్కడ రావచ్చు, ఇక్కడ వచ్చి మన యొక్క చేసుకోవచ్చు, గ్రామాల్లో మన కార్యక్రమాలని విస్తృతం చేసుకోవచ్చు కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో మన చరిత్రని మనమే చెప్పుకుందాం అని తెలంగాణ రాష్ట్ర సాధకులు డాక్యుమెంటరీ తీస్తున్నాం. ఈరోజు డాక్యుమెంటరీ తీస్తుంటే చాలామంది సంతోషపడుతున్నారు. ఈరోజు మన గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపాన్ని చెక్కినటువంటి ఎక్కా యాదగిరి గారి గురించి మేము ఆయనపై చరిత్ర చూస్తుంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఈరోజు మనందరం కూడా మన త్యాగాల ఫలితంగా, మన చెమట ఫలితంగా, మన రక్తం ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఒక్కరోజు జై తెలంగాణ అనే వాళ్ళు కూడా ఈరోజు భోగాలు అనుభవిస్తున్నారు. కనీసం మన చరిత్ర కూడా వీళ్ళకి తెలియట్లేదు. ఆ చరిత్రని వాళ్ళకి తెలియజెప్పడం కోసమే మనం డాక్యుమెంటరీ చేస్తున్నాం. దయచేసి ఉద్యమకాల ఫోరం అందరికీ కూడా మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏయో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ మన టఫ్ ఛానల్ మన ఉద్యమకారుల కోసమే టఫ్ ఛానల్ పెట్టడం జరిగింది. మరి ఈ ఛానల్ని మీరు మొట్టమొదటిగా మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి ఉద్యమకారులందరూ కూడా చెప్పండి. ఎందుకంటే మీరు మీ ప్రాంతాల్లో చేసే అంశాలను కూడా మీరు మాకు వీడియో చేస్తే మన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తాం. ఈరోజు చూస్తున్నాం మీడియా సంస్థలు కూడా కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా సీమాంధ్ర వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. కానీ మనలాంటి మధ్యతరగతి పేద బడుగు వర్గాల మన అంశాలని మనం చెప్పిందని ప్రజలకు చెప్పాలంటే ఒక మీడియా అవసరం. కాబట్టి నేను అందరికి కూడా ఉద్యమకాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మన టఫ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మీ తోటి ఉద్యమకాలతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎవరో మన గొంతును చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో మన చరిత్రను చెప్పాల్సిన అవసరం లేదు, మన చరిత్రని మనమే చెప్పుకుందాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. అమరవీరుల ఆశయాన్ని, అమరవీరుల ఆశయాన్ని, ఉద్యమకారుల డిమాండ్స్ను సాధించాలి.